యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. సంవత్సరానికి ఒకసారి మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని ఇలాంటివి ఎందుకు పెడతారు అంటే, మరలా ఒకసారి వాళ్ళు మన ఎడల చూపిన ప్రేమకు మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉంటామని పెద్దలు ఏర్పాటు చేసిన తారీఖులు అన్నమాట ఇవి. చూడండి, అమ్మ పాత్ర చాలా కష్టమైంది. అమ్మ ఎందుకంటే అందరూ తిన్నాక తినడం, పనంతా చేసుకుని అందరూ పడుకున్నాక పడుకోవడం, అన్నీ చక్కబెట్టడం, ఏదైనా పిల్లల మీదకి ఏదైనా ఏ నిందైనా వస్తుంది అంటే ముందు వెళ్ళిపోయి అడ్డుగా నిలబడేది ఎవరో చెప్పండి? అమ్మ. మన ఆడపిల్లల మీద కావచ్చు, మగపిల్లల మీద కావచ్చు, ఏదైనా ఒక నింద పిల్లల మీదకి కానీ వస్తుంది అంటే అమ్మ నా మీద కాదు కదా, పర్వాలేదులే అనుకుంటుందా? అమ్మకి నిద్ర పట్టదు, అమ్మకి ఆకలేదు. నా బిడ్డని ఎవరన్నా అంటే నన్ను అన్నట్టే అని చెప్పి అమ్మ ముందుకు వచ్చేస్తుంది. ముందు దేనికైనా మాతృత్వము అనేది చాలా మంచి పదం. అయితే స్త్రీలుగా మనం మన పిల్లలకి, తల్లులు పిల్లలకి ఇవ్వవలసినవి ఏంటి అనేది నేను ఉదయకాలం ఆలోచిస్తే, ఆస్తిపాస్తులు, అందచందాలు ఇలాంటివి ఏవి కూడా మన పిల్లలకి కడవరకు నడిపించలేవు. వాళ్ళకి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళ జీవితంలో ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడడానికి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటో చెప్పమంటారా? మొదటగా తల్లులుగా మనం అందరం ఏం చేయాలంటే, విశ్వాసము అనేది మనం పిల్లలకి వాళ్ళకి అబ్బేలాగా మనం చాలా ప్రయత్నం చేయాలి. విశ్వాసము 4 అక్షరాల మాట. ఆ విశ్వాసం దేనికి లాభమండి అంటారా? విశ్వాసం నీతిమంతుడట విశ్వాస మూలముగా జీవించును. వాళ్ళు ఎలాంటి సందర్భంలో అయినా నిలబడడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే విశ్వాసం. అన్ని సమయాల్లో పిల్లలతో మనం ఉండలేం కదా. పరీక్ష హాల్లో పిల్లలతో మనం వెళ్తామా చెప్పండి? వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు కూడా మనం వెళ్ళగలమా? నో 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 నో. అన్ని సమయాల్లో పిల్లలతో మనం ఉండలేం. కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఫేస్ చేసినా వాళ్ళకి మాత్రం విశ్వాసం అనేది ఉంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలోనైనా రాణించగలరు. అలాగ బైబిల్ గ్రంథంలో రాణించిన ఒక బిడ్డను చూపించమంటారా మీకు? 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మధ్యలో నుంచి చదవాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. అక్కడ మనకి చూడండి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునోకిలోను వసించేను. చూసారా? ఆ విశ్వాసం అట. ఆ విశ్వాసము అవ్వలోను తల్లిలోనూ ఉన్న విశ్వాసము ఎవరిలోనికి వచ్చిందట? మనవడిలోనికి వచ్చింది. ఆ బాబు పేరు ఏం పేరు? తిమోతి. అమ్మలో ఉన్న విశ్వాసం అట, అమ్మమ్మలో ఉన్న విశ్వాసం అట మనవడిలోనికి వచ్చిందట, తిమోతిలోనికి. చూసారా? మనము మన పిల్లలకి ఇవ్వవలసినది విశ్వాసము. ఈ విశ్వాసం అనేది వాళ్ళు కలిగి ఉంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా రాణించగలరు. చదువులో రాణించగలరు, వాళ్ళు చేసే డ్యూటీస్లో రాణించగలరు, చేతి పనిలో రాణించగలరు, అది ఏదైనా కానీ. ఎందుకంటే విశ్వాసము అనేది నిజంగా దేవుడిచ్చే గిఫ్ట్. ఆ గిఫ్ట్ మన పిల్లలు పొందుకునేలాగా మనము వాళ్ళని ట్రైన్ చేయగలగాలి. బైబిల్ గ్రంథంలో మరొక బిడ్డను కూడా మీకు చూపించగలను. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసమును బట్టి మోషే. చూడండి, విశ్వాసమును బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. చూసారా? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడే. దేనిని బట్టటండి? విశ్వాసమును బట్టి. మోషే ఏం కలిగి ఉన్నాడట? విశ్వాసం. తిమోతి ఏం కలిగి ఉన్నాడట? విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి మన పిల్లలకి మనలో నుంచి మనం ఇవ్వగలిగితే వాళ్ళ లైఫ్ ఏమాత్రం చూసుకోక్కర్లేదండి. ఆస్తిపాస్తులు పిల్లలకి కడవరకు నడిపించలేవు. కానీ గొప్ప దేవుడిచ్చే ఈ విశ్వాసాన్ని మనం పిల్లలకి నేర్పించగలిగితే, వాళ్ళ విశ్వాసంలో వృద్ధి పొందగలిగితే వాళ్ళని మించిన భాగ్యవంతులే లేరు. అలాంటి తల్లులుగా ఇక్కడున్న తల్లులందరినీ దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపతో మరి ఈ మే నెల ఈ 10వ తారీఖునే మనందరం ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను.